ఇప్పుడు మనము చేతులు వణకడం గురించి మాట్లాడాం గదా! ఈ మధ్య ఎక్కువ చూస్తుంది పార్కిన్సన్స్ డిసీజ్. సో, ఈ చేతులు షివర్ అవ్వడము. ఎందుకు అంటే ఇంతకుముందు లేదా? ఇప్పుడే ఇది ఎక్కువొస్తోందా? ఇంతకుముందు గూడా ఉండింది హ్మ్. డెఫినెట్‌లీ. బట్ దెన్ అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వేరు. అప్పుడొచ్చే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ హ్మ్. వేరు. మళ్ళీ ఐ డోంట్ నో వాట్ హాస్ చేంజ్డ్ హ్మ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అవేర్‌నెస్. ఇంతకుముందు గూడా వణుకుడు ఉండింది. బట్ దెన్ అందరూ ఓకే. నార్మల్‌గా నీకుంది, మా వాళ్ళకి ఉంది, లేకపోతే పిల్లలకి ఉంది, మా ఫోర్ ఫాదర్స్‌కి ఉండింది. సో, అలా ఫ్యామిలీలో రన్ అవుతుంది అనుకోని వదిలేసేవాళ్ళు. అండ్ అది గూడా 60, 70 ఇయర్స్ తర్వాత వచ్చేసరికి దెన్ పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కావచ్చు. అంటే బట్ బై దెన్ ఏజ్ వచ్చిందనుకునేవాళ్ళేమో. బట్ దెన్ హ్మ్. ఈ మధ్య ఏమవుతుంది చిన్న ఏజ్. 50కి ఆ! అంటే ప్రొడక్టివ్ ఏజ్‌లో వచ్చేసరికి వాళ్ళ డైలీ రొటీన్ గాని, హ్మ్. వాళ్ళ ప్రొడక్టివిటీ గాని ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు హ్మ్. చాలామంది ఏంటిదంటే ఆ వణుకుడు వల్ల సిగ్నేచర్స్ కూడా చేయలేకపోతున్నారు. బ్యాంక్ చెక్స్ మీద సిగ్నేచర్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఏం హ్మ్. చేయాలా? సో వి యెస్. నీడ్ ఎ చాలా సొల్యూషన్. పెద్ద ప్రాబ్లమ్ అది. కదా! ఆ! సో, అలాంటప్పుడు మెడికేషన్స్. ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఈ హ్మ్. పార్కిన్సన్స్‌కి టాబ్లెట్స్. హ్మ్. టాబ్లెట్స్ తోటి కంట్రోల్ అయితే వెల్ అండ్ గుడ్. హ్మ్. కాకపోతే ఆ టాబ్లెట్స్ ఒక 4, 5 ఈవెన్ 10 టాబ్లెట్స్ యేసుకున్నా గూడా మనకి పెద్దగా ఎఫెక్ట్ లేదు అంటే హ్మ్. దేర్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ సర్జరీ ఆల్సో. ఓకే. ఏ ఏ దేనికి చేస్తారు సార్ సర్జరీ? సో, మనకి డీబీఎస్ అని ఉంటుంది. హా! డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. సో, హ్మ్. పార్కిన్సన్స్‌కి దిస్ ఈస్ ఎ వెరీ నావెల్ థింగ్. అంటే కొత్త అంటే ముందు నుంచి మనకి అమెరికాలో గాని హ్మ్. అక్కడంతా చేసేవాళ్ళు. బట్ దెన్ లాస్ట్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి ఇండియాలో గూడా ఇట్ హస్ పిక్డ్ అప్ ఎ లాట్. హ్మ్. సో, మనకి చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్ గాని, రిజల్ట్ గాని దీనితోటి ఓకే. ఉన్నాయి. హా! సో, మనకి బ్రెయిన్‌లో ఎట్లా అంటే 2 చిన్న వైర్స్ పెట్టేస్తామనమాట. అంటే స్పెసిఫిక్‌గా ఒక లొకేషన్‌కెళ్ళేటట్టు. ఓకే. సో, దాని ముందు ఒక ప్లానింగ్ అదంతా ఉంటది. ఎక్కడ అదెళ్ళాలి అనేది. సో, చిన్న హ్మ్. హోల్ జేసేసి ఒక వైర్ పంపించేసి అది బయట బ్యాటరీకి కనెక్ట్ చేసేస్తాం. ఓకే. ఇప్పుడు మీకు హార్ట్‌కి పేస్ మేకర్ అని బెడతారు. హా! ఐడియా ఉంది. సో, హ్మ్. అదే విధంగా మనకి ఆ పేస్ మేకర్‌కి ఈ వైర్స్ బ్రెయిన్‌లోకెళ్ళి చిన్న కరెంట్ ఇస్తా ఉంటదండి. సో, ఓకే. దట్ వే ఓకే. ఈ ట్రెమర్స్ గాని, పార్కిన్సన్స్ గాని, దాని సింప్టమ్స్ గాని హెల్ప్ అవుతాయి.